టాలీవుడ్లో ఎప్పుడు గ్లామర్ అంటే పొరిగింటి నుంచి దిగుమతి అవ్వాల్సిందే. అయితే బాలీవుడ్ లేదంటే కోలీవుడ్ నుంచి హీరోయిన్ల దిగుమతి ఎక్కువ ఉండేది. కాకపోతే కన్నడ నుంచి ముద్దుగుమ్మల దాడి ఈ మధ్యకాలంలో ఎక్కువైందన్నారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు ముద్దుగుమ్మలకి ఇక్కడ కెరీర్కి ఎండ్ కార్డ్ పడినట్టుంది. ఎందుకు? టేక్ ఏ లుక్. ఏడాది క్రితం వరకు టాలీవుడ్ ని ఏలుతోంది కన్నడ ముద్దుగుమ్మలే అన్నారు. బాలీవుడ్ హీరోయిన్లను కూడా తలదన్ని తెలుగు వెండితెరని వేళ్లే కబ్జా చేశారన్నారు. కానీ ఇప్పుడు ముగ్గురు ముద్దుగుమ్మల కథ కంచికి చేరింది. తెలుగులో పుష్ప 2, అలానే హిందీలో యానిమల్ లాంటి పాన్ ఇండియా మూవీతో దాడికి రెడీ అవుతోన్న రష్మికకు తర్వాత ఏంటంటే నో ఆన్సర్. నితిన్ మూవీని వదులుకుంది. తమిళ్, తెలుగులో తన ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నకు మాత్రం పాన్ ఇండియా రిలీజ్ల తర్వాతే ఆన్సర్ దొరికేలా ఉంది. పూజా హెగ్డే పరిస్థితి మరింత విచిత్రం. ఏడాదిన్నర క్రితం వరకు లక్కీ లేడీ అయిన పూజా హెగ్డే కెరీర్కి ఎండ్ కార్డు పడేలా ఉంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంతటా ఫ్లాప్లతో ఢీలా పడింది. తెలుగులో 2 పెద్ద సినిమాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఎలా చూసినా నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకి పూజ దగ్గర ఆన్సర్ లేదనే మాటే వినిపిస్తోంది. కస్టడీ మూవీతోనే కెరీర్ని కస్టడీలోకి నెట్టేసిన లేడీ కృతి శెట్టి. నిజానికి పూజా హెగ్డే, రష్మిక కంటే వేగంగా కృతి శెట్టినే వెలిగింది, దూసుకు వెళ్ళింది. అంతే వేగంగా తెలుగులో తన ఫ్యూచర్కి పంచర్ అయిందనే కామెంట్స్ ఫేస్ చేసింది, ఇంకా ఫేస్ చేస్తోంది. కృతి శెట్టి కూడా పూజా హెగ్డే, రష్మికలా వెలిగినా పాన్ ఇండియా లెవెల్లో తను ఎదగలేకపోయింది. ఈలోపే తనకి వరుస ఫ్లాపులు పడటంతో ఇక్కడ తన కెరీర్కి ఎండ్ కార్డు పడేలా ఉందంటున్నారు. ఏదేమైనా టాలీవుడ్ మీద కన్నడ ముద్దుగుమ్మల డామినేషన్ మాత్రం తగ్గేలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి అయితే తెలుగులో వెలిగే ఛాన్స్ వచ్చేలోపే తనకి ఇక్కడ స్పేస్ లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఏడాది కన్నడ హీరోయిన్లకు కాలం కలిసి రాలేదనే తెలుస్తోంది.